పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు జనసేన పార్టీ ఉంటుండగా మీరు వైసీపీని చూస్ చేసుకోవడానికి గల కారణం? సార్, అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరూ తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా చేయూత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది, ఈ కండువా కప్పడం జరిగింది. జనసేన ప్రభావం ఏమైనా ఉండే ఎఫెక్ట్ ఉందా సార్? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉండే ఎఫెక్ట్ ఉందా? ప్రజలు నిర్ణయిస్తారు, అది ఎన్ని సీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్. సో ఏంటంటే ఈసారి ప్రచారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి 2009లో పిఆర్పిలో నేను వ్యవస్థాపక సభ్యుడిని. నేను దాన్ని ముందు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేసిన వాడిని. నేను నాయకుడి వెనకాల ఉండడానికి ఇష్టపడేవాడిని. నేను కూడా వచ్చేసి నేను కూడా ఎంపీ అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను చెప్పి నేను అనుకోలేదు ఆ రోజున. ఎందుకంటే ఇన్ని కోట్ల కుటుంబానికి ముందు ఏదైనా మనం పని పబ్లిక్ పాలసీ చేయాలని చాలా అనుభవం కావాలి. నేను ప్రతి సభలో చెప్తుంటాను, చదువుకోవడానికి, ఒక ప్రొఫెసర్ కావడానికి పిహెచ్డీలు చేయాలి. ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవాలంటే బోళ్ళంతా చదవాలి. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే పబ్లిక్ పాలసీలు రావాలంటే నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అనుభవం కావాలి. మన పార్టీలో చాలా చోట్ల మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు జనసేన ఒకటి చెప్తారు, చాలా మంది పనిచేసేవాళ్ళు పాపం నిజంగా బాధపడతారు. ఏమంటారంటే, మాకు బయట పార్టీలతో ప్రాబ్లం లేదు, టీడీపీతో ఒక ప్రాబ్లం లేదు, వైసీపీతో ప్రాబ్లం లేదు, కానీ మాకు జనసేన స్థానిక నాయకులతో మాకు ప్రాబ్లం ఉందని చెప్తే. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒకరితో పంచుకుంటూ ఉన్నాను పెద్దలతోటి. ఒక సినిమా యాక్టర్, హీరో పొలిటికల్ పార్టీ పెట్టగానే అభిమానులు ఎంత బలమో అది ఒకసారి బలహీనత కూడా. ఎందుకు బలహీనత అవుద్దంటే, అభిమానం అనేది కట్టలు తెంచుకున్న అభిమానం. కట్టలు తెంచుకున్న అభిమానానికి దాన్ని ఒక సరైన విధి విధానాల్లో నిర్ణీతంగా ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఒక అలలాగా వచ్చి వెళ్ళిపోతుంది, ఒక పాల పొంగులాగా వచ్చి వెళ్ళిపోద్ది. సో నాకున్న సమస్య ఏంటంటే, సినిమా థియేటర్లకు వెళ్ళి జెండాలు కట్టి దండలు వేసే ప్రతి ఒక్కళ్ళు జనసంఖ్య నేను కాదంటలేదు, కానీ మీకు కూడా చాలా రాజకీయ అనుభవం కావాలి, నలగాలి. మీరు లేడికి లేచిందే పరుగన్నట్టుగా మేము జెండాలు వేసాం కదా, దండలు వేసాం కదా, మేము నాయకులు అయిపోతాం ఉండాలి. కుదరదు, నాయకులు అవడం కుదరదు, కష్టం. ఎందుకు చెప్తున్నానంటే, నన్నే చూడండి, నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని, సూపర్ స్టార్డమ్ సాధించిన వాడిని 2000కి. 2009 నేనేమో ఆశపడలా, అనుభవం కావాలి. మేబీ నేను ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయిండొచ్చేమో, కానీ నాకంటే ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు పార్టీని తీసుకెళ్ళినప్పుడు నేను ఆయన అడుగు జాడలు నడిచి ఆయనకి ఎంత తోడ్పాటు అందించగలను అంత తోడ్పాటు అందించాను. అలాగే అభిమానులు కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే, మనతో పాటు చాలామంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కొన్ని రాజకీయ నేతలు కొంతమంది ఉన్నారు, విలువలతో ఉండి కూడా ఇంకా తప్పనిసరిగా నలిగిపోయి అడ్జస్ట్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బయటికి రావాలనుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళతో మమేకం అవ్వకపోతే మన బలం చిన్న దారపోగులాగే ఉంటుంది, మర్చిపోకుండా. మనం ఏం చేయలేం, ప్రభావితం చేయలేం.